వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు దిల్లున్న మనిషి దిల్ రమేష్ గారు ఉన్నారు. సో దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 27 సంవత్సరాలు, 100 పైగా సినిమాలు, అసలుకి ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ స్టార్ ఈ స్టార్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క స్టార్ తో యాక్ట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ కరడు కట్టిన విలన్. సో ఎలా ఉన్నారు రమేష్ అన్న? ఫైన్, థ్యాంక్ యూ అన్న. సో యాక్చువల్గా ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం మనం. అవును, ఎందుకంటే హీరో అయినా ఒక గంట, విలన్ అయినా ఒక గంట లేటుగా వస్తారు, హీరోయిన్ ఒక గంట లేటుగా వచ్చిన ప్రాబ్లం ఉండదు. ఈ బ్యాచ్ ఉంటది కదా, మెయిన్ విలన్ బ్యాచ్ లో మీరు ఉంటారు కాబట్టి మీరు పక్కా సెట్ లో ఉండాలి. అది ఒక కాంపౌండ్, అన్ని కాంపౌండ్లలో ఉన్న హీరోస్ తో యాక్ట్ చేసే మంచి అవకాశం కలిగిన ఏకైక ఆర్టిస్ట్ అంటే వీరని చెప్పుకోవచ్చు. సో కుదరలా టైం ఇప్పటి వరకు కూడా, ఆయనకి షెడ్యూల్ గ్యాపే లేదు. ఒక 300 సినిమాలు చేసి ఉంటారన్న, 249 రాసుకుంటున్నారన్నమాట. సూపర్. క్రెడిబిలిటీ కోసం ఈ ఫీల్డ్ కి వచ్చాం కాబట్టి అన్ని లెక్కలు పక్కాగా ఉంటాయి అంతే. సో దిల్ రమేష్ అన్న, మీరు ఇంటర్వ్యూస్ కూడా తక్కువే కాబట్టి, ఎందుకంటే హీరో హీరోయిన్ ని అందరం చూస్తాం, డైరెక్టర్ అందరం చూస్తాం, కానీ ఆ తెర వెనక మీరు పడే కష్టాలు ఎన్ని ఉంటాయి అంటే, కొట్టించుకోవాలి, దెబ్బలు తగులుతుంటాయి, మనం కళ్ళతో చూస్తే గానీ తెలుస్తుంది. కాబట్టి వినే వాళ్ళకి మాకు తెలియదు పెద్దగా, వాళ్ళు వీళ్ళు చెప్తుంటాయి. కాబట్టి ఏం చెప్తారు ఈ 27 years జర్నీ గురించి మీ మాటల్లో? నేను యాక్చువల్ గా ఎంఎడ్ అయిపోయి ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ ఒక సక్సెస్ఫుల్గా ఒక రెసిడెన్షియల్ స్కూల్ రన్ చేస్తూ ఈ మొత్తం వదిలేసి నటించడం అన్న దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను హైదరాబాద్ వచ్చాను. అంతే 96లో. ఆ వచ్చిన తర్వాత తెలిసింది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా మనం ఎంత ట్రై చేసినా యాక్టర్ అవ్వటం కష్టం అనేది నాకు ఫస్ట్ ట్రై చేసిన 3-4 డేస్లో తెలిసింది. ఇంకేం చేయాలి, వచ్చాం, ఎండి తెర మీద చూడండి నన్ను అనే స్లోగన్ అక్కడ పాస్ చేసి మా ఊర్లో వచ్చాం కాబట్టి మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే ఉండి. ఎంత పెట్టుకొని వచ్చారు జోబులు? ఎంత జోబులు పెట్టుకుని అంత కాదు, బ్రీఫ్ కేసులో వచ్చాం. డబ్బులు స్కూల్ నేను అమ్మేశాను. నాది రెసిడెన్షియల్ స్కూలు 12 lakhsకి అమ్మేసి, అప్పట్లో 12 lakhs 280 మంది రెసిడెన్షియల్ ఉన్న కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ అనే స్కూల్ ని వదిలేసి వచ్చా నేను. డబ్బు తీసుకుని నేనే కరస్పాండెంట్, నేనే ప్రిన్సిపాల్. ఓకే. ప్లస్ మళ్ళీ నేను చదివిన కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేసేవాడిని. అవన్నీ వదిలేసి వచ్చాను నేను. అంటే ప్రజానాట్య మండలిలో ఏదో కొంచెం ఉన్న ఎక్స్పీరియన్స్ తో మన హైదరాబాద్లో వెళ్ళి ఎక్కడన్నా షూటింగ్స్ జరిగే దగ్గర కనపడితే మనల్ని తీసుకొని మనకు అవకాశం ఇచ్చేస్తారు అన్నంత నాలెడ్జి అప్పట్లో. 96, 97. ఈ సూట్ కేసు పట్టుకొని హైదరాబాద్ అంతా స్టూడియోల చుట్టూ తిరిగేస్తున్నారు అన్నమాట. అలా లేదు కానీ వచ్చేసి నేను ఒక ఫ్యామిలీ, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కి తీసుకొని అంతా సెటప్ చేసుకొని ట్రై చేద్దాం. ఇంకా ఇప్పుడు డెఫినెట్గా మనకి పెద్ద టైం ఏం పట్టదు, వెళ్ళిపోయి ఏదో డైరెక్టర్ కనపడితే మన క్యారెక్టర్ ఇచ్చేస్తాడు, మనకి ఎలాగో స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసేస్తాం, బ్రేక్ వచ్చేస్తుంది, అసలు ఇంక మనం అంతా స్క్రీన్లో కనపడటమే ఊర్లో అన్న ఫీలింగ్తో వచ్చాం. అన్నిటికి మించి సూట్ కేసు ఉంది, డబ్బులు సూట్ కేసు ఉంది, సరే మనకి ధైర్యం ఉంది అది. ఓకే. తర్వాత తెలిసింది అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక రోజంతా ఉండి, గేట్లో నుంచి లోపలికి వెళ్ళలేక ఫిల్మ్ ఛాంబర్లో ఒక రోజంతా ఉండి ఒక ఆర్టిస్ట్ చెప్పిన విధానం అదంతా చూసి మైండ్ ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయింది. ఇలా అతను నాకు చంద్రమౌళి అని ఒక ఆర్టిస్ట్, పేరు చెప్పాలి, ఈ మధ్యన ఆయన స్వర్గస్థులు అయ్యారు. ఆయన నేను ఫస్ట్ టైం చూశాను అక్కడ ఫిల్మ్ ఛాంబర్లో. నేను ఊర్లో ఉన్నప్పుడు ఆయన కూడా పెద్ద ఆర్టిస్ట్, పెద్ద యాక్టర్ నా దృష్టిలో. ఎందుకంటే ముత్యాల సుబ్బయ్య గారి సినిమాల్లో, చాలా సినిమాల్లో నేను చూస్తుండేవాడిని. నా ఇమాజినేషన్ ఏంటంటే హైదరాబాద్ సిటీలో తను కూడా ఒక కారులో తిరుగుతుంటాడు అని నేను అనుకున్నది. నేను ఫిల్మ్ ఛాంబర్లో ఒక గేట్ దగ్గర అన్నపూర్ణ స్టూడియోలో ఒక రోజంతా వెయిట్ చేసి, ఇది కాదు, ఇది ఎవరో చెప్తే ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు, ఫిల్మ్ ఛాంబర్ అని ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ ఫిల్మ్ ఆఫీసులు ఉంటాయి, అక్కడ మీకు డైరెక్టర్ వాళ్ళు కనపడిస్తారని చెప్తే అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా చూసిన యాక్టరు చంద్రమౌళి గారు, పెద్ద ఆయన లోనా మీద వచ్చాడు. చిన్నది లోనా, టీవీఎస్ 50 కూడా కాకుండా లోనా అని ఒక బండి, చిన్నది, ఆ బండి మీద వచ్చాడు. నాకు ఆయన చూడగానే
విత్ ఇన్ సెకండ్స్లో ఫీజులు ఎగిరిపోయి ఈయన లోన అసలు ఆయనైనా కాదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని ఆయన తెలిసిన తర్వాత ఆయన బూతులు తిట్టి నన్ను, సార్ మీరు యాక్టర్ కదా అని అంటే అవును అయితే ఏంటని ఆ సిసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చిందా గంట సేపటికి వస్తే అప్పటి వరకు వెయిట్ చేసి ఆయన అడిగితే నువ్వేంటంటే నేను ఇదే చెప్పాను, ఇట్లా వదిలేసి వచ్చాను సార్ నేనని. 100 బూతులు తిట్టాడు ఆయన. ఎందుకు వస్తారాయా మీరు, మేము ఇలాగే వచ్చి ఇదిగో ఇలా కాదు సార్, మీరు చాలా సినిమాల్లో చూసాము, ఈ లోన మీద వచ్చారేంటి సార్ అన్న ఫస్ట్ ఆయన అన్న డైలాగ్. వీళ్ళు ఇచ్చే ఒక ఫిగర్ చెప్పాడు, ఒక అమౌంట్ చెప్పి రోజుకి నాకు ఇంత ఇస్తారు, ఆ అమౌంట్కి మేము దీని మీద తిరగటం ఎక్కువ, నేను ఇంకా బెటరు దీని మీద తిరుగుతాను, చాలా మందికి ఇది కూడా లేదని నడిచిపోతుంటారు వెళ్తుంటారు, నేను ఇంకా బెటర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఈ బండి మెయింటైన్ చేస్తున్నాను అని. మీరు వెళ్ళిపోండి, మీరు చదువుకున్నారు చక్కగా, స్కూల్ అంటున్నారు, కాలేజీ అంటున్నారు, లెక్చరర్ అంటున్నారు, మీకేం కర్మమ్మా ఇది, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అది మెయింటైన్ చేసుకోండి, ఇక్కడ ఏమీ కాదు ఏమీ జరగదు అని చెప్పి చాలా నెగిటివ్గా గంట సేపు చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సో అప్పుడు ఏం చేయాలని అర్థం కాని పొజిషన్లో ఏదో ఒకటి చేయాలి సిటీలో ఉండని, ఇమీడియట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి సోమాజీ కూడా ఈనాడులో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా విత్ ఇన్ 1 వీక్లో నేను వేరే రికమెండేషన్తో ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి అక్కడ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. ఈనాడు సోమాజీ కూడా జాయిన్ అయ్యి 5 months చేస్తున్నప్పుడు, అంటే ఇంత డీటెయిల్గా ఎక్కడ చెప్పలేదు, మన ఇంటర్వ్యూలో చెప్తున్నాం ఈ స్ట్రగుల్స్ అని. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ చాలా మంది ప్రొఫెషనల్స్ వచ్చేస్తున్నారు, వందలుగా వేలాది మంది వస్తున్నారు, ఈ స్ట్రగుల్ ఇప్పుడు ఉంది, అదే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది స్ట్రగుల్. సో నేను ఈనాడులో జాయిన్ అయిన 5 months అయిన తర్వాత రెగ్యులర్ అవుతున్న టైంలో నాకు మా కొలీగ్ ఒక అతను వేరే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ల్యాబ్ ఉంది, చిన్న ల్యాబ్, ఆ ల్యాబ్లో ఒక చిన్న ఇంటర్మీడియట్ చదివిన కుర్రోడు కావాలంట, ఏదో ఆర్గనైజ్ చేయడానికి ఒక అసిస్టెంట్ మేనేజర్గా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నా పేరు చెప్పి అక్కడికి ఇంటర్వ్యూకి పంపి సెలెక్ట్ అయితే తీసుకుంటారు వాళ్ళు అని చెప్పాడు. ఏంటంటే అతను చెప్పింది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాబ్ ఒకటే చెప్పాడు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది అయితే మనం వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి సండే నేను వెళ్ళాను డైరెక్ట్గా ఆ అడ్రస్ను పట్టుకొని ఆ ఇంటర్వ్యూకి. అది ప్రసాద్ ల్యాబొరేటరీస్ ఎండి అయిన నాగినీడి గారు సొంతంగా పెడుతున్న ఒక ల్యాబ్. అప్పట్లో ఆయన కూడా ఆర్టిస్టే కదా, ఆయన తర్వాత అయ్యాడు ఆర్టిస్టు, అప్పుడు ప్రసాద్ ల్యాబ్ ఎండి ఆయన. నేను వెళ్ళి ఆయనతో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు ఆయన నేనే ఈ ల్యాబ్ పెడుతున్నాను, నువ్వెవరు ఏంటంటే ఇట్లా సో చెప్పాడండి, నేను చేస్తాను మీ దగ్గర అంటే, నువ్వేంటి అని అంటే నేను ఈ మొత్తం చెప్పేశాను, ఇంత హైలీ క్వాలిఫైడ్ పర్సన్ నాకు అవసరం లేదు, పైగా నువ్వు అసలు అవసరం లేదు, సినిమా పిచ్చున్నోడివి, నాకు సినిమా ల్యాబ్కు సంబంధించిన వర్క్ చేయాలి తప్ప సినిమా పిచ్చున్నోడు నాకు పనికిరాడు ఇక్కడ, కాబట్టి నువ్వు అన్ఫిట్, నువ్వు వెళ్ళిపో నువ్వు అని చెప్పాడు. చెప్తే నేను ఎక్స్ప్లెనేషను, నేను ఎందుకు వచ్చాను, ఏమవుతాను నేను, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఆయనకు నచ్చినా కూడా ఆ జాబ్ ఇవ్వటం ఇష్టం లేక ఆయన ఏం చెప్పాడంటే ఫర్ మంత్ 1300 ఇస్తాను, అప్పట్లో సిటీ బస్ పాస్ 180 రూపీస్, జనరల్ సిటీ బస్ పాస్ 180 రూపీస్, ప్లస్ నువ్వు దూరం నుంచి వస్తావు కాబట్టి దిల్షునగర్ నుంచి పంజాగుట్ట, ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది, సేమ్ ప్లేస్లో 4 floors బిల్డింగ్ ఉండేది అప్పుడు, దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఆయన రెసిడెన్సీ, గ్రౌండ్ ఫ్లోర్లో ల్యాబ్. ఓకే, ఇంత దూరం నువ్వు రావాలంటే నీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది, 180 రూపాయలు బస్ పాస్కి ఇచ్చి 1300 శాలరీ ఇస్తాను, ఏంటి నీ పొజిషన్ అంటే ఎప్పటి నుంచి రమ్మంటారు సార్ అని చెప్పి వితౌట్ ఇంటిమేషన్లో ఈనాడులో ఇంటిమేట్ చేయకుండా మళ్ళీ ఈ ల్యాబ్లో జాయిన్ అయ్యాను నేను, ఇంట్లో కూడా తెలియకుండా. ఏదో ఒక అవకాశం వస్తుంది ఇక్కడ ఉంటే, సినిమా ఇండస్ట్రీ అనేది ఆయనకు చెప్పాను నేను, సార్ నేను వర్క్ చేస్తాను, మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే నన్ను ఏ రోజు మానేయమంటే ఆ రోజు మానేస్తాను, మీకు నా వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఉండి నేను డెవలప్ చేస్తున్నానని నమ్మితే ఎప్పుడన్నా మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే నేను ఇది సార్ నేను ఇలా వచ్చాను ఇందుకు వచ్చానని క్లియర్గా చెప్తే నేను జీవితంలో హెల్ప్ చేయను, చేసినా అది అవ్వదు, ఇక్కడ యాక్టర్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని, అది జరగదు, నువ్వు ఎంప్లాయీగా ఉంటానని డిసైడ్ అయితే రా, లేకపోతే లేదని చెప్పి ఆ ఫైనల్గా ఈ శాలరీకి ఎలాగో జాయిన్ అవ్వడం చెప్పాడు ఆయన. అంత పెద్ద స్కూలు, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, అమ్మొచ్చి సూట్ కేసు డబ్బులు, తీరా చూస్తే 1100కు జాయిన్ అప్పటికి తెచ్చిన డబ్బులు చాలా అయిపోవడం అంటే నేను విన్నాను, మీరు తెచ్చిన సూట్ కేసు అప్పుడున్న కొంతమంది డైరెక్టర్స్, కొత్తగా వచ్చే అప్కమింగ్ హీరోస్ మోసం చేసి సూట్ కేసు మింగేశారు అని చెప్పేసి నేను విన్నాను. అసలు సమస్య లేదు, ఒక్క రూపాయి కూడా నేను అలా ఎక్కడ ఎవ్వరికి అవకాశాల కోసం
డబ్బు పెట్టండి, అప్పుడు ఎక్కువ ఉండేది అవకాశం. అవును. కావాలంటే డబ్బు ఇవ్వాలి మనం. అవునవును, ఇప్పుడు డబ్బు తీసుకుంటున్నాం, కానీ మీ టైంలో అంతా డబ్బు ఇవ్వాలి ఎదురు. ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఉంది అనుకోండి, ఇప్పుడు ఉంది, ఇప్పుడు అది కూడా ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది అది. ఆ, కానీ అది ఎప్పుడు ఉంటది ఇండస్ట్రీలో. ఆ. ఎందుకంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో ఇది ఓషన్, ఇది దీంట్లో ఒక లిమిటేషన్ లేకుండా వస్తుంటారు కాబట్టి మోసపోయేవాళ్ళు మోసం చేస్తుంటారు, మోసపోయేవాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఉమ్, అది వాళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు. బట్ నేను ఎక్కడ 1 రూపీ కూడా, ఈవెన్ సింగిల్ రూపీ కూడా నేను ఎవరి దగ్గర మోసపోలేదు, ఉమ్. ఎవరికి ఇవ్వలేదు. మరి స్కూల్ మీద వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చారు, మరి ఏం చేసేసారు ఇక్కడ హైదరాబాద్ లో? మరి నేను సినిమా ఏమైనా తెద్దాం అనుకున్నారా? లేదు, నేను తెచ్చింది పెద్ద అమౌంట్ కదా, అప్పుడు 10-12 లక్షలు తెచ్చాను. పెద్ద అమౌంట్ కదా అప్పుడు. అవును, అప్పుడు నేను ఈ మెయింటెనెన్స్ కి వాటికి వీటికి పోగా నేను వేరే సైట్లు తీసుకున్నాను. అప్పుడే ఇండస్ట్రీకి రాకముందే నేను ఒక సైట్ కొన్నాను, ఆ సైట్కి ఆ డబ్బులు పెట్టాను. తెలుసు, నాకు అర్థమైపోయింది ఇది ఇంకా నేను యాక్టర్ అవ్వటం అనేది ఇది ఇంపాసిబుల్. ఇది అయితే నేను అప్పటికి మ్యారీడ్. నేను ఎలాగో సిటీకి వచ్చాను కాబట్టి సిటీలో లైఫ్ లీడ్ చేయాలంటే మనకు ఓన్ హౌస్ ఉండటం కోసం ఏం చేయాలి అని అప్పుడే ఆలోచించి, అప్పుడే నేను కుకుట్పల్లి హౌసింగ్ బోర్డులో ఇప్పుడు ఫోరం మాల్ ఉన్న దాని బ్యాక్ సైడ్ నేను అప్పుడే సైట్ తీసుకున్నాను. ఓకే, సైట్ పెద్ద 5 floors ఇల్లు మీదేనా? 5 floors పెద్దది కాదు, కానీ హైదరాబాద్ లో లావిష్ గా లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్లో ఫిక్స్ చేసుకున్నాం అది. ఓకే, సో అది నేను 2000లోనే 2000 కంటే ముందే అక్కడ సైట్ తీసుకోవటం, అలా డబ్బులు ఇదే చేశాను, ఇన్వెస్ట్ చేశాను తప్ప నన్ను ఎవరు మోసం చేయలేదు, నేను ఎక్కడ మోసపోలే. కానీ నాకు తెలిసి ఇది అంటే అలా డబ్బులు పెట్టి యాక్టర్ అవ్వాలనేది ఇంపాసిబుల్. ఇక్కడ మన వర్త్, మన ఆత్మవిశ్వాసంతో, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ 3 వదిలేస్తే యాక్టర్ అయినా ₹1 కోట్లు సంపాదించిన వేస్టే నా దృష్టిలో. అప్పటి నుంచి చదువుకున్నారు కాబట్టి మీరు. ఇప్పటికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా నువ్వు ఎన్ని 100 కోట్లు ఉన్నా కూడా వేస్టే. ఎందుకంటే డబ్బు మనల్ని కాపాడేంత వరకు ఉండాలి తప్ప మనం దాన్ని కాపాడేంత స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత టెన్షన్ లేదు. అవును, అది వేస్ట్. అది నాకు మొదటి నుంచి ఉంది కాబట్టి నేను ఎక్కడ ఎవరిని ఇలా బ్లేమ్ చేసే వాళ్ళ దగ్గరకు దరిదాపులకు కూడా వెళ్ళలేదు. అందుకని నాగిరెడ్డి గారికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటంలోనే ఆయనకి నచ్చి ఈ కుర్రోడు బాగానే ఉన్నాడు చూద్దామని చెప్పి పెట్టుకున్నాను. నన్ను పెట్టుకున్న తర్వాత నేను ఆ ల్యాబ్లో దాదాపు 2.5 years వర్క్ చేశాను. 2.5 yearsలో ల్యాబ్ చాలా డెవలప్ అయింది. 15-20 మంది స్టాఫ్ వచ్చారు దానికి. ల్యాబ్ ఇప్పటికీ రన్ అవుతుంది. అలా నేను చేస్తున్న ప్రాసెస్లో నేను ఒక ఆల్బమ్ తయారు చేసుకొని నాకు ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్, ఈ మేనేజర్స్, స్టిల్ ఫోటోగ్రాఫర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ నాకు పరిచయం. అప్పుడు నన్ను ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన ల్యాబ్ హెవీగా సక్సెస్ అయ్యి 2 బ్రాంచీలు అయినాయి. ఆదిత్య మైత్రివనంలో ఆదిత్య కాంప్లెక్స్లో ఒక బ్రాంచ్ పెట్టాం. అప్పుడు టోటల్గా 2కి నేనే ఇన్ఛార్జ్. ఓకే, సో ఆ డెవలప్ అయిన ప్రాసెస్లో నా ఎయిమ్ ఇది కాబట్టి నాకు ఒకసారి సీతారాముల కళ్యాణం చూత్తమరారని అనే సినిమా నేనే ప్రాసెసింగ్ ప్రింటింగ్ మా ల్యాబ్లో జరిగినప్పుడు వైవిఎస్ చౌదరి గారు ల్యాబ్కి వచ్చారు. వైవిఎస్ చౌదరి దగ్గర రాజా అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటారు. ఆయన నాకు అప్పుడు బాగా క్లోజ్, అందరూ క్లోజ్, ఆయన ఎక్కువ క్లోజ్ అనమాట. సో ఆయన పట్టుకొని వైవిఎస్ చౌదరి గారికి పరిచయం చేయించిన తర్వాత ఆయన అప్పుడు 2వ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు, సీతారామరాజు. ఓకే, 98 సెప్టెంబర్ 13వ తేదీ స్టార్ట్ అయింది అది. ఆ సినిమాలో నాగార్జున హరికృష్ణ గారి ఇంట్లో ఒక 5-6 మంది కుర్రోళ్ళు ఉంటారు. దాంట్లో ఇతను ఎక్స్పీరియన్స్ బాగా టెస్ట్ చేశారు నన్ను. ఒక వీడియో పెట్టి వీడియో షూట్ చేసి ఇవ్వచ్చు మనం అని చెప్పి కన్ఫామ్ చేసి, ఒక 40 days ఉంటుంది నీకు మొత్తం సినిమాలో, మరి జాబ్ని ఏం చేస్తావంటే మళ్ళీ నాగిరెడ్డి గారి దగ్గర కూర్చొని ఇది ఫుల్ స్వింగ్లో ఉంది ల్యాబ్, నేను మానేస్తున్నాను సార్ అని చెప్తే, ఎందుకు ఏంటంటే ఆయన దగ్గర మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకొని ఇంట్లో కూడా చెప్పి నువ్వు డెసిషన్ తీసుకో. అప్పటికెంత నా శాలరీ 25,000. 2.5 years నేను 25,000 వెహికల్, ఒక స్కూటర్, నాకు పెట్రోలు, హౌస్ రెంట్ ఇదంతా కంపెనీ బేర్ చేసే స్టేజ్కి వచ్చింది ల్యాబ్. చాలా బాగా చూసేవాడు నన్ను ఆయన. సో ఆ స్టేజ్లో వెళ్ళి మళ్ళా సార్ ఏంటి నాకు ఇట్లా అవకాశం వచ్చింది, నన్ను ఏం చేయమంటారు అంటే ఆయన చాలా జెన్యున్గా, ఒకప్పుడు మొబైల్ లింక్ అని ఒక పేజీ ఉండేది, సెల్ ఫోన్లు అప్పుడప్పుడే వస్తున్నాయి, సెల్ ఫోన్లు కొనే స్టేజ్ ఉందో లేదో తెలియకుండా సెల్ ఫోన్ కొని అంత ఇన్వెస్ట్ చేయడం కష్టం అని చెప్పితే ఫస్ట్ నన్ను సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ నా 1998 సెప్టెంబర్ 13 షూట్కి వెళ్ళే ముందు రోజు
మొబిలింగ్ పేజర్ కొనిచ్చి ఇది పెట్టుకొని ఇంట్లో ఎక్కడో ఫోన్ ఉంటే కాదు, సినిమా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తుంటారు, కమ్యూనికేషన్ ఉండాలని ఒక మొబిలింగ్ పేజర్ కొనిచ్చి 2500 పెట్టి నన్ను షూట్కి పంపించాడు ఆయన. ఇప్పటికి అదే బాండింగ్ ఉందా మీ ఇద్దరి మధ్య? సో మీరేమో కొంచెం ముందు అయ్యారు, ఆయన కొంచెం లేట్గా అయ్యారు, అంతకుమించి ఏం లేదు. ఆయన కొడితే ఆ మర్యాద రామన్న సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయారు. అవును, ఆయన బ్యాకప్ వేరు. ఆయన కూడా ఇన్ ద సెన్స్ ఆయన కూడా ఫస్ట్ యాక్టర్ కావాలని వచ్చాడు. వచ్చి ప్రసాద్ ల్యాబ్ లో అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రసాద్ ల్యాబ్ జనరల్ మేనేజర్ వరకు, జిఎం వరకు ఎదిగి, ఆ తర్వాత ఆయన అంబిషన్ యాక్టర్ కావాలి, యాక్టర్ అయ్యాడు, తర్వాత రిటైర్డ్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఆయన ల్యాబ్ ఉందా? లేదు, ఆయన రిటైర్డ్ అయిపోయాడు ల్యాబ్ లో నుంచి. ఓకే, ల్యాబ్ లో ఆయన జిఎం గా ఎంప్లాయ్ కదా ఆయన. ఓకే, ఆ సర్టన్ ఏజ్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు హ్యాపీగా ఆయన ఫిల్మ్స్ చేసుకుంటున్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.